హాయ్ చిల్డ్రన్. ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చేస్తున్నాం. ఏంటిదంటే ఒక యాక్టివిటీ. అది మార్చబడిన కేంద్ర కార్యాలయాల పేర్లు, పాతవేంటి కొత్తవేంటి. అంటే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని కార్యాలయాల యొక్క పేర్లు మార్చింది. అవి ఏంటో మనం చూద్దాం. Good afternoon to everyone. I am Tejasvi. I am studying in 5th class. మార్చబడిన కేంద్ర కార్యాలయాల పేర్లు, పాత కొత్త పేర్లు. ఓకే, మార్చబడిన కేంద్ర కార్యాలయాల పేర్లు, పాతవి కొత్తవి. ఓకే, గో. రాజభవన్, లోకభవన్. చూపిన రాజ్ భవన్, లోక్ భవన్. రాజ్ భవన్ ఇప్పుడు లోక్ భవన్ అని పిలుస్తున్నారు. ఓకే. కేంద్ర మంత్రుల కార్యాలయం, కర్తవ్య భవన్. ఓకే, డోంట్ టాక్. కేంద్ర మంత్రుల కార్యాలయాన్ని కర్తవ్య భవన్ అని పిలుస్తున్నారు. ఓకే. రాజ్ నివాస్, లోక్ నివాస్. కొద్ది పైకి. రాజ్ నివాస్ ని లోక్ నివాస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు గో. పార్లమెంట్ భవన్, శాసన నూతన సందేశ్ భవన్. పార్లమెంట్ భవన్ ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? శాసన నూతన సంసద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం, సేవతీర్థ్. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థ్ అని పిలుస్తున్నారు. గో. రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి నిహాన్. రాష్ట్రపతి భవన్ ని రాష్ట్రపతి నివాస్ అని పిలుస్తున్నారు. గో. కర్తవ్య పథ్. రాజ్పథ్ ని కర్తవ్య పథ్ అనే పేరుతో పిలుస్తున్నారు. గో. రేస్ కోర్స్ రోడ్డుని ఏమంటున్నారు? కళ్యాణ్ మార్గ్. వెరీ గుడ్. లోక్ కళ్యాణ్ మార్గ్ అని రేస్ కోర్స్ రోడ్డుని పిలుస్తున్నారు. వెరీ గుడ్, గో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రభుత్వ పాఠశాల పిల్లలని ఎంకరేజ్ చేయండి.